వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రజా వేదిక కూల్చివేత నుంచి పోతిరెడ్డిపాడు విస్తరణ నిర్ణయం వరకు, ఇసుక పాలసీ నుంచి ఇంగ్లీష్ మీడియం వరకు ఏడాదిలో ఎన్నో నిర్ణయాలు, మరెన్నో రాజకీయ వివాదాలు, 12 నెలలు, 12 పొలిటికల్ కాంట్రవర్సీలు అన్నట్టు సాగింది. అందులో అతిపెద్ద నిర్ణయం రాజధాని మార్పు. అదే పొలిటికల్గా మెగా ఇష్యూ కూడా. ప్రతి నిర్ణయంలోనూ జగన్ మార్క్ స్పష్టంగా కనిపించింది. అనుకున్నారంటే జరగాల్సిందే, చెప్పారంటే చేయాల్సిందే. ఆ రకంగా అధికారులకే కాదు, ఏకంగా మంత్రులకే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ నిర్ణయాలు, ఈ వివాదాలు ప్లస్సా మైనసా చూద్దాం. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అదే ఇంపార్టెంట్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ కూడా ఇదే స్టైల్ను ఫాలో అయ్యారు. గత ప్రభుత్వం కట్టిన భవనంలోనే కూర్చొని ఏకంగా దాన్నే కూల్చివేయాలని డిసైడ్ చేశారు. ఆ డెసిషనే జగన్ మార్క్ పాలసీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసేలా చేసింది. తన టీం ఎంపిక నుంచి నిర్ణయాలు అమలు చేసే వరకు చాలా సీరియస్గా ఉంటారు జగన్. అది కాంట్రవర్సీ అవుతుందా లేదా అన్నది వేరే సంగతి. జగన్ మాత్రం ఏమనుకున్నారో అదే చేసుకుపోతుంటారు. ఇదే హాల్లో నుంచి I'm giving instructions, I'm giving orders that this will be the last meeting here in this hall. First demolition will start from this building. జూన్ 24, 2019 ఉండవల్లిలో మాజీ సీఎం ఇంటి పక్కనే కట్టిన ప్రజావేదికపై ముఖ్యమంత్రి జగన్ డెసిషన్ ఇది. సీఎం నుంచి మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూర్చున్న ఈ హాల్ 2 రోజుల తర్వాత నేలమట్టమైంది. అప్పటికి పాలన అంతా కొత్త, కానీ ఎక్కడా బెరుకులేదు. అందుకు నిదర్శనమే ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం. యువనాయకత్వం కావడంతో నిర్ణయాలు కూడా అంతే స్పీడ్గా జరిగిపోతున్నాయి. తొలి అడుగుల్లోనే తన మార్కేంటో చూపించారు జగన్. అయితే అప్పుడే కాదు, ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది తెలుగుదేశం. ఆ ప్రజా వేదికని కూల్చేసే పరిస్థితికి వచ్చారు 3వ రోజు. దాన్ని కూలగొట్టిన తర్వాత, విధ్వంసం చేసిన తర్వాత ఈ రోజుకి కూడా అక్కడ ఉండే డెబ్రిస్ కూడా తీసేసే పరిస్థితులు లేరు. మరోవైపు కేబినెట్ కూర్పు నుంచి సీఎంఓ టీం, ఐఏఎస్ల బదిలీల వరకు తన ఆలోచనలకు, లక్ష్యాలకు అనుగుణంగా చేశారు జగన్. అందులోనూ కొత్త చరిత్ర సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60% మంత్రి పదవులు ఇచ్చారు. 5గురికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి తాను అందరివాడినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఎంపిక చేయడమే కాదు, కేబినెట్ సహచరులకు ఫస్ట్లోనే ఒక క్లారిటీ ఇచ్చి మరో సంచలనానికి కారణమయ్యారు. 2.5 ఏళ్లలో 80% మందిని మార్చేస్తానని తొలి కేబినెట్లోనే చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలకు ప్రయారిటీ ఇచ్చారు. వాళ్లే పాలనలో కీలకమని ఫస్ట్ మీటింగ్లోనే చెప్పారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్నారు. Say no to corruption, say no to looting, say no to illegal activity. And to clean up the system, to bring about a change into the system, to set a standard in place. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కలెక్టర్లు, ఎస్పీలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు సీఎం జగన్. మద్యం, ఇసుక పాలసీ అమలుపై వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. These 2 issues మాత్రం I'm going to be very strict. ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను, ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తాను. సో వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై ఎస్పీస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై కలెక్టర్స్. సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్. పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ వాటి అమలులో జిల్లా స్థాయిలో అధికారులకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాటి ప్రభావం జనంలోకి వేగంగా వెళుతోందన్నది ప్రభుత్వ అంచనా. ఇదొకటే కాదు, సామాజిక వర్గాల పరంగానూ నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు. అందులోనూ 50% మహిళలకు కేటాయించారు. నామినేషన్ పనుల్లోనూ రిజర్వేషన్లను అమలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రాగానే పొలిటికల్గా ఇసుక తుఫాను వచ్చింది. వరదలొచ్చి అతిపెద్ద తుఫానుగా మారింది. ఆ మధ్యలో చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందన్న హెచ్చరికలు రావడంతో దుమారం మరింత చెలరేగింది. దాదాపు 1.5 నెలల పాటు రాజకీయమంతా ఇసుక రిచ్చుల చుట్టూనే తిరిగింది.
వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే ఏపీలో ఇసుక తుఫాన్ వచ్చింది. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరిగిందని విమర్శిస్తూ ఏకంగా పాలసీనే రద్దు చేసింది జగన్ సర్కార్. గత సీఎం ఇంటి పక్కనే ఇసుక దోపిడీ జరిగిందని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనే చెప్పారు జగన్. అంతెందుకు, in fact, you know where the chief minister's residence is? Right beside. Right in front, right beside, you see sand being looted. You see proclanes working. You see JCBs working. You see hundreds of lorries going, taking sand, dispatching sand. Everybody knows it's illegal. It's happening right in front. It doesn't just stop with just CM's residence and right beside the CM's residence. పాలసీ రద్దుతో ఇసుక సరఫరా ఆగిపోయింది. ఆ వెంటనే రాజకీయం మొదలైంది. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ప్రతిపక్షాలు ఆందోళన మొదలుపెట్టేశాయి. మామూలుగా 6 నెలల వరకు ప్రతిపక్ష పార్టీలు కొంత ఆచితూచి వ్యవహరిస్తాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు నిరసన చేపట్టాయి. ఇసుక లేకపోవడంతో పనులు ఆగిపోయి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని వినూత్న నిరసనలు చేపట్టారు నేతలు. సరిగ్గా అదే సమయంలో వర్షాలు ఎక్కువగా పడడంతో కృష్ణాలో వరద ఉధృతి పెరగడంతో ఇసుక తీసే పరిస్థితి లేకుండా పోయింది. అది ఇసుక కొరతను మరింత పెంచింది. నిర్మాణ కార్మికులకు 10,000 ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు టీడీపీ నేతలు. 32 లక్షల మంది ఇసుక లేకుండా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు. పనులు లేవు, ఏం చేయాలో కూలి. పాపం మొన్నే దసరా అయింది, పస్తులు. రేపు దీపావళి వస్తుంది, వెలుగులు లేదు. ముఖ్యమంత్రి మాత్రం పట్టించుకోడు. నెమ్మదిగా వర్షాలు ఆగి వరదలు తగ్గడంతో ఇసుక సరఫరా మొదలైంది. రాజకీయం నెమ్మదిగా మరో అంశంపైకి మళ్ళింది. వరదలొచ్చినప్పుడే చంద్రబాబు ఇంటి చుట్టూ పెద్ద దుమారం రేగింది. ప్రజావేదిక ఇష్యూతో అక్రమ కట్టడంలో ఎలా ఉంటారంటూ అప్పటికే ప్రశ్నించడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో కరకట్ట దగ్గరకు నీళ్లు రావడం, దానిపై ఉన్న ఇళ్లు మునిగే ప్రమాదముందని హెచ్చరికలు జారీ అవడంతో మరో రాజకీయ రచ్చకు దారితీసింది. తన ఇంటిని కావాలనే ముంచడానికి ప్రభుత్వం ప్రయత్నించిందన్నది చంద్రబాబు వాదన. నాగార్జున సాగర్లో ఎక్కువ స్టోరేజ్ చేసి ఒకేసారి వదిలేరని, అందుకే లక్షల క్యూసెక్కుల వరదొచ్చి పడిపోయిందన్నది టీడీపీ ఆరోపణ. ఆ సమయంలో చంద్రబాబు హైదరాబాద్లో ఉండి రాజకీయం చేస్తున్నారని వైసీపీ కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చింది. నువ్వు ఉండేది అక్రమ కట్టడమా కాదా? నువ్వు ఉండేది అక్రమ కట్టడం. అది కృష్ణా కరకట్ట లోపల. కరకట్ట అనేది దేనికి? ఇటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ ఓళ్ళ మీద పడకుండా వేసినటువంటి హద్దులు కరకట్ట. ఆ ప్రాంతం కరకట్ట మునిగిపోతుందనే కదా అది ఎఫ్టీఎల్లో పెట్టి పర్మిషన్లు ఇవ్వదో, కట్టడాలు కట్టొద్దని చెప్పేది. అటువంటి 10 మందికి చెప్పాల్సినటువంటి నువ్వు సిగ్గు శరం లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, కృష్ణా నది గర్భంలో ఇల్లు ఎవడో కడితే ఆ ఇంట్లో దూరి దాంట్లో ఉండటం అనేది ఒక సిగ్గుచేటు. చంద్రబాబు ఇంటి మీద డ్రోన్ ఎగరేశారనే మరో దుమారం కూడా చెలరేగింది. పోలీసులు అక్కడకు వెళ్లడం, టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో 2-3 రోజులు ఆ హడావుడి నడిచింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు హై సెక్యూరిటీతో ఉన్నటువంటి మీరు ప్రమాదపు అంచున ఉన్నటువంటి ఎవరో కట్టినటువంటి ఒక ఇంట్లో, గెస్ట్ హౌస్లో మీరు ఎందుకు వెళ్ళారు? తప్పు కదా? 100కి 100 పాళ్ళు మీరు తప్పు. అనుమతులు లేనటువంటి చోట ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక గెస్ట్ హౌస్లో మీరు ఉండి అనేక అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే కరకట్టపై అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం, అందులో చంద్రబాబు ఇల్లు కూడా ఉండడం మరో వివాదాన్ని రేపింది. కరకట్ట చుట్టూ ఎంత వివాదం నడిచినా చంద్రబాబు ఇంకా అక్కడే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా అంశాన్ని పక్కన పెట్టేసినట్లే అన్న చర్చ నడుస్తోంది. 3 రాజధానులు ఏపీ చరిత్రలో ఇదో ఊహించని అధ్యయనం. విభజన తర్వాత అమరావతి ఒక్కటే రాజధాని. ఇప్పుడు విశాఖ, కర్నూలు కూడా ఆ జాబితాలో చేరాయి. అసెంబ్లీలో నిర్ణయం అయితే జరిగిపోయింది, మండలిలో అయోమయంలో పడింది. మరి విశాఖకు షిఫ్టింగ్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు, ఎలా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని 2019 డిసెంబర్ ముందు వరకు మాత్రమే. ఆ తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ తెరపైకొచ్చింది. ఆ వెంటనే అసెంబ్లీలో నిర్ణయం కూడా జరిగిపోయింది. విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను
కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి తెలియజేస్తాను. ఈ నిర్ణయానికి ముందు ఆ తర్వాత చాలా గొడవ జరిగింది. తరచూ మంత్రి బొత్స వ్యాఖ్యలు, అమరావతిలో ఆందోళనలు, రాజకీయంగా మాటల తూటాలు పేలాయి. అందుకు తగ్గట్లే సీఎం జగన్ డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటన క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది. డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష, మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. దీని తర్వాత కమిటీల ఏర్పాటు, చర్చలు, నివేదికలు సమర్పించడాలు చకచకా జరిగిపోయాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 3 రాజధానులకు సానుకూలంగా నివేదికలిచ్చాయి. వాటిని పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘము చర్చలు జరిపింది. అభివృద్ధి వికేంద్రీకరణకు కేబినెట్ సైతం ఆమోదం తెలిపింది. ఆ వెంటనే అసెంబ్లీలో చర్చ, నిర్ణయం జరిగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, చారిత్రక ఒప్పందాల్ని బట్టి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ను కొనసాగించేలా తీర్మానం జరిగింది. విశాఖపట్నం ప్రాంతంలో కార్యనిర్వాహక వ్యవస్థ కార్యాలయాలను, అమరావతి ప్రాంతంలో శాసన వ్యవస్థ కార్యాలయాలను, కర్నూలు ప్రాంతంలో న్యాయ వ్యవస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానించడమైనది అని చెప్పి తెలియజేస్తాను. ఇక ఇక్కడి నుంచే అసలు కథ నడిచింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు బిల్లులు మండలిలోకి వెళ్లాయి. అక్కడ టీడీపీ వ్యూహాలన్నింటికీ పదును పెట్టింది. 2 రోజులు చర్చ కాకుండా రచ్చ జరిగింది. అసలు చర్చ చేపట్టాలా లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలా అన్న దానిపైనే హైడ్రామా నడిచింది. ప్రతిపక్షం బలం ఎక్కువ ఉండడంతో అధికార పార్టీ కూడా ఏం చేయలేకపోయింది. చివరకు చైర్మన్ షరీఫ్ విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నామని ప్రకటించారు. నాకున్న రూల్ 154 విచక్షణ అధికారాలకు లోబడి ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం జరుగుతుంది. అసలు ఈ బిల్లులపై టీడీపీ అభ్యంతరాలనే పరిగణనలోకి తీసుకున్నప్పుడు టెక్నికల్గా సెలెక్ట్ కమిటీ ప్రస్తావనే ఉండదన్నది అధికార పక్షం వాదన. మేము 71 చూసాం, సెలెక్ట్ కమిటీకి పంపించుకున్నాం. మా ప్రయత్నాలన్నీ కూడా చట్ట ప్రకారంగా, రూల్ ప్రకారంగా, అసెంబ్లీ సిస్టమ్ ప్రకారంగానే చేయడం జరిగింది. కౌన్సిల్ సిస్టమ్ ప్రకారంగా దానికి ఆయనకుండే అధికారాలతో ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించాడు. చైర్మన్ గారు నిష్పక్షపాతంగా ఉండవలసిన చైర్మన్ గారు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, నిబంధనల విరుద్ధంగా విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదు, దుష్ట సాంప్రదాయం అని చెప్పని, ఇది రాబోయే కాలంలో ఇంకా ఏ పరిణామాలు దారితీస్తుందో అని చెప్పని మేము అనుకుంటుంటే ఇప్పటి వరకు ఈ అంశం ఎటూ తేలలేదు. నెలలు గడిచిపోతున్నాయి. సెలెక్ట్ కమిటీనే ఏర్పాటు కాలేదు. అసెంబ్లీలో చర్చ పెట్టి శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ తీర్మానాన్ని కేంద్రానికి సైతం పంపింది. ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోవైపు చైర్మన్ ఆదేశాలను అమలు చేయించేలా మండలి కార్యదర్శిని ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై తీర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. అమరావతిలో ఆందోళనలు ఆగలేదు. సీమ ఉత్తరాంధ్రలో మాత్రం హర్షం వ్యక్తమైంది. విశాఖ టూర్లో సీఎం జగన్కు జనం ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా విశాఖలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలన్న పట్టుదలతో ఉంది. ఇది జరగాలంటే మండలిలో బిల్లుల సంగతి తేలాలి, కోర్టుల నుంచి క్లియరెన్స్ రావాలి. అప్పుడే ఏదైనా జరుగుతుంది. లేదంటే ప్రభుత్వానికి ఏవైనా అవకాశాలుంటే ఏదైనా జరగచ్చు. ఇసుక పాలసీ రద్దుతో విమర్శలొచ్చాయి. ఇంగ్లీష్ మీడియం నిర్ణయంతో ప్రశంసలొచ్చాయి. కొన్ని నిర్ణయాలు జరిగాయి. వాటికి హైకోర్టు నుంచి ఎదురు దెబ్బలు తగిలాయి. రివర్స్ టెండరింగ్ నుంచి డాక్టర్ సుధాకర్ ఇష్యూ వరకు ఎవరి వాదన వారిదే. రాజకీయంగా మాత్రం ఇంకా పై చేయి సాధించే ప్రయత్నాల్లో ఉంది అధికార పార్టీ.
వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం రివర్స్ టెండరింగ్. టెండర్ల పరిశీలనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని విమర్శలొచ్చినా సర్కార్ మాత్రం ముందుకే వెళ్లింది. సాగునీటి ప్రాజెక్టులే కాదు, ఇళ్ల నిర్మాణంలోనూ రివర్స్ టెండరింగ్ చేపట్టి మొత్తం 2,000 కోట్ల వరకు ఆదా చేశామని చెప్తోంది. పీపీఏల రద్దుపైన రచ్చ నడిచింది. ఇష్టం వచ్చినట్లు చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల వల్ల 1,000 కోట్ల నష్టమన్నది సర్కార్ అభిప్రాయం. దీనివల్ల పెట్టుబడులకు ఇబ్బందులొస్తాయన్నది టీడీపీ వాదన. కేంద్రం కూడా జోక్యం చేసుకుని లేఖలు రాసింది. స్థానిక ఎన్నికలు రాజకీయ వివాదంగా మారాయి. ఏకగ్రీవాలు, షెడ్యూల్ కుదింపుపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కరోనా కారణాన్ని చూపి అప్పటి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలను వాయిదా వేయడం ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించింది. సీఎం అయ్యాక జగన్ తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తప్పుపట్టారు. ఎస్ఈసీని బెదిరిస్తారా అని ప్రతిపక్షం, ఆయన చంద్రబాబు మనిషి అని అధికార పక్షం వాదించుకున్నాయి. నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాయడమూ దుమారం రేపింది. అసలు ఆ లేఖ ఎక్కడి నుంచొచ్చిందన్న దానిపైన విచారణ జరుగుతోంది. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఎస్ఈసీ నియామకాల్లో సంస్కరణలు తీసుకొస్తూ జస్టిస్ కనకగరాజును నియమించింది ప్రభుత్వం. నిమ్మగడ్డను తొలగించింది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు రద్దు చేసింది. పంచాయతీ ఆఫీసులకు రంగులు, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్లో హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగిలాయి. విశాఖలో డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని ఏకంగా సీబీఐ విచారణకే ఇచ్చింది ధర్మాసనం. ప్రభుత్వ భూముల అమ్మకంపై కేసు నడుస్తోంది. ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. ఈ అంశాల్లో విమర్శలకు పదును పెడుతోంది ప్రతిపక్షం. బిల్డ్ ఏపీ కాదు, సోల్డ్ ఏపీ, కబ్జా ఏపీ. కొట్టేయబోతున్నారు ఈ ల్యాండ్స్ అన్ని. మీరు ఎవరైనా అభివృద్ధి చేసేవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తే దానికి విలువ వస్తుంది. కానీ మళ్ళీ దీనికి కావాలని చెప్పడం ఏంటంటే ఒక మంచి పేర్లు పెట్టి మొత్తం నాశనం చేసే పరిస్థితి వస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కామెంట్లు, నోటీసులు, కేసులు కూడా చర్చనీయాంశమయ్యాయి. ప్రశ్నిస్తే బెదిరిస్తారా అంటూ సర్కారును నిలదీస్తోంది ప్రతిపక్షం. అదే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఫ్రీగా ఉండాలో మరి ఫ్రీగా వదిలిపెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఎవడైనా రోడ్డు మీదకి రాగలుగుతారని చూస్తాం. సవాల్ విసిరుతున్నా. చూశాను నేను చాలాసార్లు. పులివెందుల్లో కూడా సవాల్ విసిరా, ఏం చేయలేకపోయారు. మిగిలిన నిర్ణయాలతో ఆరోపణలు, విమర్శలు ఎన్నొచ్చినా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం జగన్ సర్కార్కు ప్రజల్లో పాజిటివ్ మార్కులే పడ్డాయి. అప్పటి వరకు అంతో ఇంతో ఉన్న నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లతో కొట్టుకుపోయిందన్నది విశ్లేషకుల మాట. అసెంబ్లీలోనూ బయట దీనిపై పెద్ద చర్చే నడిచింది. చివరకు విపక్షాలు ఎంతో కొంత వెనక్కు తగ్గక తప్పని పరిస్థితి. నిర్ణయాలు, వివాదాల సంగతి ఇలా ఉంటే రాజకీయంగా మాత్రం ఇంకా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది అధికార వైసీపీ. అసెంబ్లీలోనూ బయట విమర్శలకు ధీటుగా సమాధానమిస్తోంది. అసెంబ్లీ జరిగినప్పుడల్లా చాలా అంశాల్లో సీఎం జగనే స్వయంగా ప్రతిపక్షం విమర్శలకు సమాధానమిచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాక్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతిచ్చారు. వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరాం సీఎం జగన్ను కలవడం ప్రతిపక్షంలో కలవరం మొదలైంది. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వెళ్లారు. అయితే చంద్రబాబు చేసినట్లే తాను కూడా చేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సభలోనే చెప్పారు సీఎం జగన్. నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అనింటే, నేను కానీ డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం ప్రభుత్వానికి చాలా నిర్ణయాల్లో మద్దతిచ్చారు. ఇంగ్లీష్ మీడియం, 3 రాజధానులపై పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ కు జై కొట్టారు రాపాక. కొన్ని నిర్ణయాలు జనంపై నేరుగా ప్రభావం చూపిస్తాయి, మరికొన్ని పెద్దగా ప్రభావం చూపించవు. కొన్ని వివాదాలు అప్పటికప్పుడు పెద్దగా కనిపిస్తాయి, కొంతకాలానికి మరుగున పడిపోతాయి. ఏ నిర్ణయమైనా, ఏ వివాదమైనా జనం మాత్రం ఓ ఖచ్చితమైన అభిప్రాయంతో ఉంటారు. పార్టీల వాదన ఎలా ఉన్నా అంతిమ నిర్ణేతలు వాళ్ళే.